సంక్రాంతి పండుగ సందడి కరీంనగర్ జిల్లాలోని పట్టణాలు పల్లెల్లో మొదలైంది. మహిళలు తెల్లవారుజాము నుంచి ఇంటి ముందు వేసిన రంగురంగుల ముగ్గులు ఆకట్టుకున్నాయి. కరీంనగర్లోని గిద్దె పెరుమాళ్ల ఆలయాన్ని సందర్శించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఆలయ అర్చకులు సాంప్రదాయ రీతిలో మంత్రికి స్వాగతం పలికారు. పెరుమాళ్ల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పొన్నం ఇదే ప్రాంగణంలోని నాగదేవత ఆలయాన్ని, గోశాలను సందర్శించారు. సంక్రాంతి పండుగ ప్రజలకు సుఖ సంతోషాలను అందించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు మంత్రి పొన్నం. शरण्ये त्र्यंबके गौरी అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. రంగురంగుల ముగ్గులతో, గంగిరెద్దులతో గొబ్బెమ్మలు పెట్టుకొని రైతుల పండుగగా మంచి వర్షాలు పడి పాడి పంటలతో అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇది గిద్దె పెరుమాళ్ల స్వామి దేవాలయము. చాలా ప్రాచీనమైనటువంటి కరీంనగర్ పొలమేర్లలో ఆనాడు ఈ దేవాలయం ఏర్పడి చిన్నప్పుడు బండ్లు కట్టుకొని ఈ దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసేటువంటి సాంప్రదాయం కలిగిన దేవాలయం. నగరం పెరుగుతున్న కొద్దీ ఈ బండ్ల సంప్రదాయం ఇక్కడ పోయినప్పటికీ ఇప్పటికీ కొత్తకొండ, ఐనవోలు రకరకాల దేవాలయాల్లో బండ్ల పండుగ, బండ్ల జాతర, ఊరేగింపు జరుగుతుంది. ఈ గిద్దె పెరుమాళ్ల స్వామి ప్రాముఖ్యత, ఇక్కడ ఒక పుట్టకు సంబంధించిన మట్టి బొట్టు పెట్టుకుంటే దాని బలం డిఫరెంట్ కాబట్టి ఈ దేవాలయం చాలా పవర్ఫుల్. భక్తులందరినీ కూడా గిద్దె పెరుమాళ్ల స్వామి పూజ కానీ, అదేవిధంగా సంక్రాంతికి, దసరాకు ప్రత్యేకమైన పూజలు జరగడంతో పాటుగా ఒక ప్రత్యేకమైనటువంటి ఆనాడు ఊరి పొలమేరులో ఏర్పడ్డ ఈ దేవాలయానికి సంబంధించి అందరూ వచ్చి ఆశీర్వచనం తీసుకోవాలని కోరుతూ, తప్పకుండా ఆ సర్వేజన సుఖినోభవ భగవంతుడు అందరిపైన ఆశీర్వచనం ఉంచి అందరూ సుఖ సంతోషాలతో బతకాలి.